గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఇది మ్యాక్ డ్రైవ్ నానో ఎనర్జైజర్ మన వెస్టేజ్లో ఇది ఉందన్నమాట. బైక్ ఉన్న ప్రతి ఒక్కరూ దీన్ని వాడుకోవచ్చు. అయితే ఏంటంటే ఇది మనం ఇంజన్ ఆయిల్ చేంజ్ చేస్తాం కదా, ఇంజన్ ఆయిల్ చేంజ్ చేసేటప్పుడు ఇంజన్ ఆయిల్తో పాటు మనకి ఇట్లా ఒక చిన్న ప్యాక్ ఉంటుంది లోపల 30 ml. ఇంజన్ ఆయిల్తో పాటు దీన్ని మనం ఏం చేయాలంటే ఇంజన్ ఆయిల్ వేసేటప్పుడు ఒక 50 times షేక్ చేయాలి. బాగా షేక్ చేసి ఇంజన్ ఆయిల్తో పాటు కలపాలి. కలిపిన తర్వాత మనం ఒక 20 minutes ఒక 10-20 స్పీడ్తోని నార్మల్గా డ్రైవ్ చేయాలి. అట్లా డ్రైవ్ చేసినప్పుడు ఏంటంటే దీంట్లో ఉన్న సెరామిక్ కోటింగ్ అని ఉంటుంది అన్నమాట. ఇదంతా ఇంజన్లో ఉన్న లోపల పార్ట్ మొత్తానికి ఒక కోటింగ్ లాగా పడుతుంది. అట్లా కోటింగ్ లాగా పడ్డాక ఏమవుతుందంటే ఇంజన్ అంతా స్మూత్ అవుతుంది అన్నట్టు. ఇక్కడ బిఫోర్ ఆఫ్టర్ ఉంది కదా, అంటే బిఫోర్ ఎంత గరుకుగా ఉన్నా ఆఫ్టర్ స్మూత్ అయిపోతుంది. లోపల ఇంజన్లో ఉన్న చిన్న చిన్న గ్యాప్స్ ఏమన్నా అవి ఉంటాయి కదా, అన్నీ సెట్ అవుతాయి. అయితే ఇది వాడడం వల్ల మనకు ఒక 12 రకాల బెనిఫిట్స్ ఉన్నాయి. మెయిన్ ఏంటంటే ఫ్యూయల్ అనేది తక్కువ యూజ్ అవుతుంది, అంటే 5 to 15% తక్కువ యూజ్ అవుతుంది, మైలేజ్ పెరుగుతుంది. అట్లనే ఇది మనం ఒక్కసారి కలిపిన తర్వాత ఒక 30,000 కిలోమీటర్ల వరకు దీని పనితనం అనేది ఉంటుంది అన్నట్టు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఎట్లయినా ఒక 2,500-3,000 ఒకసారి మారుస్తాం కదా ఇది ఇంజన్ ఆయిల్. ఓకే, మనము ఒకసారి ఇది కలిపిన తర్వాత అంటే ఒక 10 times ఇంజన్ ఆయిల్ వేసుకున్నా కానీ లోపల ఉన్న సెరామిక్ కోటింగ్ అనేది అట్లనే ఉంటుంది అనమాట. సో ఒక్కసారి ఈ ప్యాక్ వాడితే దాదాపు ఇంకా 10 సార్లు ఇంజన్ ఆయిల్ చేంజ్ చేసినా కానీ ఆ సెరామిక్ కోటింగ్ అనేది దానికి అట్లనే ఉంటుంది. ఇంకోటి హార్స్ పవర్ పెరుగుతుంది, ఇంజన్ లైఫ్ పెరుగుతుంది. ఒకటి మెయిన్ దీంట్లో మనకేమన్నా ఇంజన్లో సౌండ్ ఉన్న వైబ్రేషన్లు ఉన్న తగ్గుతుంది. ఈ ఏమంటారు ప్రెజర్ అండ్ కంబినబిలిటీ. ఓకే, మెయిన్ ఏంటంటే పోస్ట్ 500 kilometers అంటే ఇది వేసిన తర్వాత మనకు ఒక 60 kilometers వస్తుంది అనుకోండి. 100 రూపాయలు పోపిస్తే మనం ఒక 8 సార్లు పోసిన తర్వాత 9వ సారి ఏమైంది అంటే 69 kilometers వస్తుంది. సో అట్లా అంటే వాళ్ళ బండిని బట్టి ఒక 5 to 15% సేవింగ్ ఉంటుంది. ఈ నెల నేను దీన్ని వాడుతున్నా. బైక్ ఉన్న ప్రతి ఒక్కరు వాడుకోవచ్చు, బాగా యూజ్ అవుద్ది. అట్లనే దీనిది 1450కి దొరుకుతుంది ఇది. ఓకే, థ్యాంక్ యూ.